భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కేంద్రం సమీపంలో ఇండియన్ ఆయిల్ 60 TMTPA ఎల్పీజీ బ్యాటలింగ్ ప్లాంట్ను కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక చిత్తూరు బ్యాటలింగ్ ప్లాంట్ సంవత్సరానికి 60,000 మెట్రిక్ టన్నుల బ్యాటలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలు, తమిళనాడులో 2 జిల్లాలు మరియు కర్ణాటకలో 1 జిల్లాలో విస్తరించి ఉన్న 8 మంది పంపిణీదారుల ద్వారా 7.2 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలను అందించనుంది. ఎంపీ దుగ్గిమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల గ్యాస్ వినియోగదారులకి మరింత సులభతరం కాగలదని ఆయన తెలిపారు. కర్నూలులోని ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అదే మన విజయవాడ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं। मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं। ముందుగా మన అహోబిలం నరసింహ స్వామికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. మరియు ఈ రోజు సార్ పట్టుకోండి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కర్నూలులో సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్ స్కీమ్ కింద ఇక్కడ వచ్చి 13,000 నుంచి 14,000 విలువ చేసే ప్రాజెక్టులన్నింటినీ కూడా లాంచ్ చేశారు. దానిలో భాగంగా చిత్తూరు జిల్లాలో మాటూరు గ్రామం, ఇక్కడ ఎర్రచెరువు ప్రాంతంలో మనకి ఇండియన్ ఆయిల్ గ్యాస్ బాటిలింగ్ పాయింట్ కూడా ఓపెన్ చేశారు. దానికి మేమందరం ఇక్కడ అటెండ్ అయ్యాము. గౌరవనీయులైన కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, నేను అటెండ్ అయ్యాము. అయితే ఈ ప్రాంతంలో ఏర్పడటం వలన పూతలపట్టు నియోజకవర్గానికి అంతటికి పనిచేస్తుంది, డిస్టిక్ అంతటికి పనిచేస్తుంది. అట్లాగే ఇది 7 డిస్టిక్లకి క్యాటర్ చేస్తుంది గ్యాస్ చేయడం. దానిలో 4 డిస్టిక్లు మనకి ఆంధ్రప్రదేశ్లో, 2 డిస్టిక్లు తమిళనాడులో, 1 డిస్టిక్ కర్ణాటక కూడా చేస్తున్నారు. అట్లాగే వీళ్ళు గ్యాస్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ట్యాంక్స్లో పెట్టి ఇక్కడ రీఫిల్లింగ్ జరుగుతుంది. తర్వాత దీని ద్వారా దగ్గర 130 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే దగ్గర 80 ట్రక్స్ ఆపరేటర్, 20,000 సిలిండర్లు ఒక రోజులో ఒక షిఫ్ట్లో వీళ్ళు ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు. ఇదంతా కూడా మనకి గ్యాస్లో ఇంతకుముందు మన అందరికీ తెలిసి షార్టేజ్ ఉండేది అక్కడ. తర్వాత మనం బుక్ చేసిన 2-3 రోజులు తెలుసు. ఇప్పుడు అట్లా కాకుండా క్యాష్ అండ్ క్యారీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 24 అవర్స్లో దొరుకుతుందంటే ఇట్లాంటి ప్లాంట్స్ వచ్చినందువల్ల దొరుకుతుంది. సో దీనికి గాను మనం అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనే టీంకి, అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ మన గృహిణుల్లో. ఇంతకుముందున్న పొయ్యి సిస్టమ్ నుంచి గ్యాస్ సిస్టమ్కి వచ్చినప్పుడు చాలా సౌకర్యం వస్తుంది, చాలా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సో అలాగే ఈ ప్రయోజనం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత బస్ డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మనకి గ్యాస్ సప్లై కూడా బాగా ఈజీగా ఉంది. సో మరి ఒకసారి ఈ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి మరి ఒకసారి చీఫ్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.